హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ తులసి. వెల్కమ్ టు తులసి యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన వీడియోలో బయట నుంచి కర్రీస్ కానీ బిర్యానీ కానీ తెచ్చుకున్నప్పుడు ఇలాంటి బాక్సులు ఖాళీ అయిన తర్వాత వీటిని పడేస్తూ ఉంటాం కదండి. అలా వేస్ట్ గా పడేయకుండా ఈ బాక్సుల్ని మనం ఏ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు అన్నది ఈ రోజు మన వీడియోలో చూసేద్దాం. ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే పక్కన బెల్ ఐకాన్ అనేది ఆన్ అవుతుంది. అందులో ఆల్ అనే బెల్ మీరు టచ్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్ కి నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక బిర్యానీ బాక్స్ తీసుకొని ఈ పై పార్ట్ ఉంది కదండి, పై పార్ట్ అయితే సపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా సిజర్ తో అయితే ఈజీగా కట్ అవుతుంది, అలాగే సమానంగా కట్ అవుతుంది అనమాట. ఈ బాక్సులు కొంచెం పలుచగానే ఉంటాయి కాబట్టి ఈజీగా కట్ అయిపోతుంది. ఈ విధంగా సపరేట్ చేసుకున్న తర్వాత ఒక చిన్న డీస్ మొక్క తీసుకొని ఒక 1 ఇంచ్ గ్యాప్ ఉండేటట్టుగా ఈ విధంగా రౌండ్ గా డ్రాయింగ్ చేస్తున్నాను. ఇలా డ్రాయింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నాకు ఏ డిజైన్ కావాలనుకుంటున్నానో ఆ విధంగా డ్రాయింగ్ చేస్తున్నాను. ఈ విధంగా ముందుగా డ్రాయింగ్ చేసేసుకున్నాం అనుకోండి, మనం కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది, అలాగే ఎక్కువ తక్కువ లేకుండా నీట్ గా ఉంటుంది అనమాట. ఇలా మొత్తం డ్రాయింగ్ చేసుకున్న తర్వాత ఒక సిజర్ తో మనం డ్రాయింగ్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ ఉన్నాయండి, మంచి మంచి టిప్స్ కూడా ఉన్నాయి. సో ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం అంతా కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలండి. చూసారు కదా, మొత్తం అన్ని కూడా కోణాలన్నీ కూడా సమానంగా ఉన్నాయన్నమాట. ఎందుకంటే మనం డ్రాయింగ్ చేసుకున్నాం కదా, సో దానివల్ల అంతా కూడా నీట్గా కనిపిస్తుంది. అలాగే బాక్స్ కున్న పై పార్ట్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, సో దాన్ని తీసుకొని ముందుగా సైజు మనకి ఎంతగా కావాలనుకుంటున్నామో సో అంత సైజుని బట్టి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత పిన్నుల మిషన్ ఉంటుంది కదండి, సో దాంతో ఇలాగ ఒక 4-5 పిన్నులు అయితే కొట్టేసామనుకోండి, ఇది కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట. ఇది మనకి కాస్త ఫోల్డ్ అవుతుంది కాబట్టి పిన్నులు కూడా ఈజీగా పడుతుంది. సో అంతేనండి, మనకి ఫైనల్ గా ఒక పూల సజ్జ అయితే రెడీ అయిపోయింది. సో ఇది చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుందండి. అంటే బిర్యానీ తెచ్చుకున్న బాక్స్ కాకుండా ఇలాంటిది ఒక కొత్త బాక్స్ ఈ విధంగా రెడీ చేసుకున్నాం అనుకోండి, ఇది చక్కగా మనం గుడికి కూడా తీసుకెళ్లొచ్చు అనమాట. అంత నీట్ గా కనిపిస్తుంది, చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇది మనకి పూలు కోసుకుని తెచ్చుకుంటాం కదండి, అలా పట్టుకెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఈ టిప్ అయితే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 2, అలాగే ఇంకొక బిర్యానీ బాక్స్ అయితే తీసుకున్నానండి. ఈ బాక్స్ అడుగు వైపున ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేటట్టుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ బాక్స్లో అయితే ఈజీగానే కట్ అవుతాయండి, చాకు హీట్ చేసి కట్ చేయవలసిన పని ఏమి ఉండదన్నమాట. సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత అలాగే ఇక్కడ నేను వాడని ఒక జల్లెడ అయితే తీసుకున్నానండి. ఈ నెట్ అయితే అక్కడక్కడ చిన్న చిన్న హోల్స్ పడిపోయింది అనమాట. సో ఇప్పుడు ఈ నెట్ ఎక్కడైతే బాగుందో అక్కడ చూసుకొని బిర్యానీ బాక్స్తో ఒక చిన్న జల్లెడ అయితే తయారు చేసుకుంటున్నామండి. సో ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉంది కదా ఈ బాక్స్కి, సో ఆ ప్లేస్లో ఈ గమ్ అనేది అంటించుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత ఈ నెట్ ఎక్కడైతే బాగుందో అక్కడ ఈ గమ్ము పెట్టి అంటించేసేయాలండి. ఇది డ్రై అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా నెట్ అంతా ఉంది కదండి, అదంతా కూడా సమానంగా కట్ చేసేసుకున్నామంటే మనకి ఒక చిన్న జల్లెడ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా, చక్కగా వేస్ట్ గా పడేసే బిర్యానీ బాక్స్ పక్కన పెట్టేసిన జల్లెడతో ఒక చక్కగా చిన్న జల్లెడ అయితే రెడీ అయిపోయింది. అలాగే ఇది కొంచెం లోతుగా ఉండడం వల్ల పిండి కూడా వలగడం కూడా ఉండదండి, చక్కగా చిన్న పిల్లలు కూడా ఈజీగా జల్లించేయచ్చు అనమాట. సో ఈ టిప్ ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, అలాగే ఇంకొక బిర్యానీ బాక్స్ తీసుకున్నానండి. బాక్స్ కున్న ఈ పై పార్ట్ ఏదైతే ఉందో దాన్ని సపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా బాక్స్ కున్న పై పార్ట్ సపరేట్ చేసుకున్న తర్వాత అలాగే బిర్యానీ బాక్స్ మూత కూడా తీసుకుందామండి. ఈ మూతకి ఈ సర్కిల్ కనిపిస్తుంది కదా, ఈ సర్కిల్ నుంచి ఈ విధంగా రౌండ్ గా మధ్యలో పార్ట్ కూడా సపరేట్ చేసేసుకుందాము. సో ఈ విధంగా ఈ రెండు కూడా కట్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు ఈ రెండు కూడా మనకి ఒక ఫ్రేమ్ లా పనిచేస్తుంది అనమాట, ఒక చిన్న ఫ్రేమ్ కింద పనిచేస్తుందండి. సో అప్పటికప్పుడు మీరు ఏదైనా ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఫ్రేమ్ అయితే అవసరం పడుతుందండి. సో అలాంటప్పుడు మీ దగ్గర ఫ్రేమ్ లేదనుకోండి, ఇది చక్కగా ఒక ఫ్రేమ్ లా యూజ్ అవుతుంది అనమాట. సో టైట్ గా ఉంటుంది, క్లాత్ అంతా కూడా టైట్ గా పడుతుంది అనమాట. సో ఈ విధంగా పెట్టేసామంటే ఇక్కడ మనం ఏం తీసుకున్నామండి, మూత అలాగే బాక్స్ తీసుకున్నామండి. బాక్స్ కున్న పై పార్ట్ అలాగే మూతకున్న పార్ట్ అయితే మిడిల్లో తీసామన్నమాట, మూతకున్నది. సో ఈ విధంగా బాక్స్కి మూత ఎలా పడుతుందో సో ఆ పార్ట్ అయితే మనం తీసుకుని ఈ విధంగా క్లాత్ని అయితే బిగించుకున్నాము. సో ఈ విధంగా చక్కగా ఒక చిన్న ఫ్రేమ్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారా మనకి ఎంత చక్కగా యూజ్ అవుతుందో. ఫ్రేమ్ కొనే పని లేకుండా చక్కగా ఒక బిర్యానీ బాక్స్ ఉంటే చాలండి. ఈ విధంగా మనం ఫ్రేమ్ అనేది ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు అనమాట. ఈ రోజు మన టిప్స్ లో ఏ టిప్స్ అయితే మీకు బాగా యూజ్ అవుతుందో, ఏ టిప్ అయితే బాగా నచ్చింది అన్నది నాకు కామెంట్ లో షేర్ చేయడం అసలు మర్చిపోకండి. సో ఈ టిప్ అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, అలాగే ఇంకొక బిర్యానీ బాక్స్ తీసుకున్నానండి. ఈ బాక్స్ కున్న పై పార్ట్ ని సపరేట్ చేస్తున్నాను. ఈ విధంగా సపరేట్ చేసుకున్న తర్వాత ఒక చిన్న డ్రాయింగ్ తో ఈ విధంగా మనకి నచ్చిన విధంగా డ్రాయింగ్ చేసుకోవాలి. ఈ విధంగా డ్రాయింగ్ చేసుకున్న తర్వాత చక్కగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. అంటే నేను గీసిన డిజైన్ బట్టి ఫస్ట్ ఈ విధంగా కట్ చేసుకోవాలండి, అప్పుడే మనకి ఈ సర్కిల్ అనేది నీట్గా కట్ అవుతుంది అనమాట. అంతేనండి, ఈ విధంగా కట్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా ఇందులో మనం ఫ్రూట్స్ పెట్టుకొని చక్కగా టేబుల్ మీద పెట్టుకున్నా నీట్గా కనిపిస్తుంది. హాల్లో అలాగే గడప ముందు వాటర్ పెట్టుకుని ఇందులో ఫ్లవర్స్ వేసుకుని పెట్టుకున్నాం అనుకోండి, అది కూడా ఇంకా నీట్గా కనిపిస్తుందండి. ఈ టిప్ కూడా చాలా మంచిగా ఉపయోగపడుతుందండి, తప్పకుండా ట్రై చేయండి.
చేసుకోండి. టిప్ నెంబర్ 5 అలాగే ఇంకొక కర్రీ బాక్స్ తీసుకున్నానండి. సో ఈ బాక్స్ మూత ఉంది కదా, ఆ మూతకి ఒక టన్న స్కూల్ని హీట్ చేసి ఈ విధంగా హోల్స్ అనేవి పెట్టుకోవాలి. ఇవి కొంచెం పెద్ద హోల్స్ పెట్టుకోవాలండి. సో ఈ విధంగా టన్న స్కూల్ కాల్చి పెట్టారంటే ఈజీగా హోల్స్ అనేవి పడిపోతాయి. ఇలా హోల్స్ పెట్టుకున్న తర్వాత ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్లో ఒక 2 దోసెల వరకు కళ్ళుప్పు అయితే వేసుకోవాలి. ఇందులోనే ఒక హాఫ్ మూత వరకు కంఫర్ట్ లిక్విడ్ని వేసుకోవాలి. ఇందులోనే ఒక 4 నుంచి 5 వరకు లవంగాలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మూడింటిని కూడా ఒకసారి కలుపుకోవాలి. హోల్స్ పెట్టిన మూత ఉంది కదండి, చక్కగా మూతను పెట్టేసి ఈ బాక్స్ని వాష్రూమ్లో కానీ పెట్టుకున్నారనుకోండి, వాష్రూమ్లో బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా ఉంటుంది. టిప్ నెంబర్ 6 అలాగే ఇంకొక కర్రీ బాక్స్ తీసుకున్నానండి. మసాలా దినుసులు తెచ్చుకున్న తర్వాత ఈ బాక్స్ ఏమి లేకపోతే ఈ విధంగా కవర్తో పెట్టేస్తూ ఉంటాము. సో అలాంటప్పుడు ఇలాంటి బిర్యానీ బాక్స్లో వేసి చక్కగా మూత పెట్టేశారనుకోండి, వీటికున్న ఘాటు కానీ స్మెల్ కానీ పోకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి. ఈ రోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.